सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18వ అధ్యాయం నిన్నటి తరువాయి. భక్తిగా భగవంతుని ఆరాధన, గురు పూజ, గురు సేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఇతర సాధనలన్నీ వ్యర్థం. మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా, అస్పష్టంగా ఉంటుంది. దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీప కిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు. గురువే పరాత్పర పరబ్రహ్మ. గురువు జనని, గురువు జనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే ఎవరూ రక్షించరని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థవ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని,
వేదశృతులలోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపజేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దానితో విషయ వాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్త కామ కల్పద్రుమమైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు. ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల పాదాలకు వందనం చేయాలి. పాప ప్రక్షాళనమవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నర్గా ఉన్నప్పుడు క్రాఫర్డ్ పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం. ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దానితో అన్నిటినీ వదులుకుని బయటపడ్డాడు. మనసు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతను వెంటబడతారు. పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూచి వారిని సత్పురుషులతో కలుపుతాడు. ఆ భక్తుని కూడా అట్లే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్లి దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక క్షణం లభించినా చంచలమైన మనసు నిశ్చలమై తక్షణం హరిచరణాలలో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనుకకు మరలడం కష్టం. జనులు దేశ దేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో దొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభిష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆబాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయగలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ ఆర్నిసలో జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు, ఆకలితో ప్రాణం అలమిడిస్తుంటే పంచభక్షాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడి మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ, సనాతనుడు, స్వయం జ్యోతి, నిరంజనుడైన సాయిని చూచి అతని మనసు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్య ఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాటే, దృఢ నిశ్చయం కలవాడు. గురుచరిత్ర పారాయణను నియమ నిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాటేకు అర్థాన్ని తెలియజేసినట్టుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చుని తమ ఎదుట సాటేను కూర్చుని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని వ్యాఖ్యానించసాగారు. బాబా అలా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికుని వలె వర్ణించడం, సాటే శ్రోత వలె నిశ్చల మనసుతో ఏకాగ్రతగా గురు చరిత్రను వినడం, దీని అర్థం ఏమిటని సాటే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం గద్గదమైంది. అజ్ఞానాంధకారం అనే తలగడను తలకింద వేసుకుని వాసనలనే పడకపై గుర్రు పెట్టేవారిని దయామయులైన సాయినాథులు మేల్కొల్పుతారు. సమయానికి నా వెన్ను తట్టి గురు చరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాగించారు కదా కృపాళ్ళు అని తన కలిగిన దృష్టాంతంతో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతానంతా కాకా సాహెబ్ దీక్షిత్కు తెలియజేశాడు. దీని అర్థం నాకు బోధపడలేదు. అది సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాక వారిని అడగండి, నేను మరలా పారాయణ చేయాలా లేక సమాప్తి అయిందా అని. మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి, అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూసి కాకా బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి, బాబా ఈ దృష్టాంతంతో కాకాకు ఏమని తెలియజేశారు? సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా? దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి. సాటే గొప్ప భక్తిభావం ఉన్నవాడు. అతనిపై దయ చూపి అతని కష్టాన్ని తొలగించండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్పాడు. అప్పుడు బాబా మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధనాలు విడిపోతాయని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను. నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండానే ఫలితమా? 7 రోజుల్లోనే అతనికి ఫలితం కనిపించింది. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. 7 రోజుల్లో గురు చరిత్రను ఒక్కసారే పారాయణ చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే. ఆ విషయాన్ని అసలు ఆలోచించనే లేదా? ఒకరికి 7 రోజుల్లో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? ఈ దయాగనులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారా అని నేను చాతక పక్షిలా నిరీక్షిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్ని ఇచ్చి నా మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులోని ఆలోచనలను వెంటనే తెలుసుకున్నారు.
అజ్ఞానం వలన కోటాను కోటి మంచి చెడు వాసనలు మనసులో వెంట వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలిసిందే. ఇతరులకు ఎవరికీ తెలియనివి సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. కానీ కరుణామయి అయిన ఆ తల్లి అందరి దురాలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వారిని బాబా ప్రోత్సాహపరుస్తారు. బాబా నా మనోగతాన్ని తెలుసుకుని ఇలా అన్నారు. లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలను తీసుకునిరా. కాసేపు అతని దగ్గర కూర్చుని మాట్లాడి అతడిచ్చిన దక్షిణ పుచ్చుకుని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయగలిగి దక్షిణ నిమిత్తం అప్పుడే శ్యామ దగ్గరికి వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికి ఉంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. అందుచేత వారి అనుమతిని తీసుకుని లేచాను. వెంటనే బయలుదేరాడు. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఉతికిన పంచెను చుట్టుకుని కుచ్చిళ్లను సవరించుకుంటూ నోటితో నామస్మరణ చేస్తున్నాడు. మీరు మసీదు నుంచి వచ్చినట్లుంది. మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లున్నారే. ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి? రండి కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి పంచి కట్టుకుంటూ వస్తున్నాను. వెళ్ళి దేవుళ్ళకు అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునేలేగా నేను పూజా విధిని ముగించుకొని వస్తాను. మనం తాపీగా ముచ్చరించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకొని వస్తాను. మనం తాపీగా ముచ్చరించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ్ భాగవతం గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటించి చేశారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అంటే. ఇప్పుడు చిన్న ఉపకథ గుర్తుకు వచ్చింది. దీన్ని వదిలిపెట్టకూడదు. ఏకనాథ్ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్తు నిత్యము పఠించేవాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తము నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క దశలక్షణాలలాగా పంటను వ్యాస మహర్షి సంగ్రహపరిచాడు. సుఖ మహర్షి పరీక్షిత్ అనే కళ్ళెంలో గింజలను వేరుపరచగా శ్రీధర్ స్వామి తూర్పార పట్టాడు. ఆ పంటను జనార్దన్ స్వామి కొయ్యగా ఏకనాథ్ మహారాజు రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతంలోని ఏకదశ స్కందము భక్తి ప్రేమ ఆనందాలకు గని 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్తు నిత్యము చదివేవాడు. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట్ల భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షిత్తుకు ప్రామాణికమైంది. భక్తి రసామృతానికి సారము జ్ఞానేశ్వరి రెండవ అవతారమైన ఈ భాగవత గ్రంథము మహారాష్ట్రకు ఏకనాథుడు వేసిన మహోపకారం. దీక్షిత్తు ప్రాతకాలం
ప్రాతకాలం స్నానం చేసి నిత్య నియమంగా సాయిబాబా పూజ చేసి ఇతర దేవీ దేవతార్చనలయ్యాక నైవేద్యం నిరాజనం చేసి ఆ తర్వాత నివేదించిన పాలు పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకొని నిత్య క్రమానుసారము గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. భాగవత పారాయణుడైన ఆ తుకారాము భండారా అను కొండపై ఏకాంతంగా దీన్ని సహస్ర పారాయణం చేశాడు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రసాదికమైన ఈ చిన్న గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షిత్తు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థుల ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకి వెళ్ళవలసిన పని లేదు. ఏకదశ స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణం చేస్తే భగవత్ప్రాప్తి నిశ్చయము. భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణార్జునుల సంభాషణ రసపూరితమైంది. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైన సాయి సమర్థులు షిరిడీలో నిత్యము చదివించేవాడు. సకారం హరిజోగ్ సాటేవాడలో భాగవత్ గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయంలో సన్నిహితంగా ఉండేవారు. తమను మసీదులోని కూర్చుని ఉన్న ఎవరికైనా ఏదైనా పని అప్పజెప్పితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాల్ని చేయించుకునేవారు. బాపుసాహెబ్ జోగ్కు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. దాన్ని అతడు నిత్యము నియంగా చదివేవాడు. వినటానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత జోగు రోజు బాబా వద్దకు వచ్చి వారికి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకొని గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవారు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ్ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణం చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులను అది శ్రవణం చేయించిన వెంటనే పంపించేవారు. అది శ్రవణం చేయండి వెంటనే పంపించేవాడు. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథ కూడా చెప్పేవారు. దానిని శ్రోతలు తమ చెవుల్లో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకు వెళ్ళి గ్రంథ శ్రవణం చేయండి చెప్పేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరి లేదా ఏకనాథ భాగవతం చదువుతున్న బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగు అంతకుముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతము ఈ 2 ముఖ్య గ్రంథాలే. భాగవత ధర్మానికి సారభూతం జోగు వీటిని నిత్యము పఠించేవాడు. భావార్థ దీపిక అన్న పేరుతో నున్న గీత, జ్ఞానేశ్వరి, టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకదశ స్కందము పరమార్థ నిరూపణను ఆధారము. అలా నిత్యము క్రమానుసారము భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి.
కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒకతను సగం చదివి భక్తి సమూహం మసీదుకు బయలుదేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను. నాకు బాబా ప్రవచనాలను వినాలన్న కోరిక కానీ బాబా సంకల్పం వేరే. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడటం వారికి సమ్మతం కాదు. అందువల్ల నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచే చదివించారేమోనని అనిపిస్తుంది. వారి లీలను అంతకంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత్ కథ ఉపకథ కూడా అయిపోయినవి. మాధవరావు పూజ ముగించుకొని బయటికి వచ్చాడు. శ్యామ వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకురా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకుని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణ వచ్చావు. అంతే. లేచి శ్యామ వద్దకు వెళ్ళి దక్షిణ తీసుకునిరా. అతని ఇంట్లో కాసేపు కూర్చొని మీరు ఉభయలు పరస్పరము ముచ్చరించుకున్న తర్వాత తిరిగిరా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులు నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు. సరే అలాగే అని అతని 15 నమస్కారాలను కొంగున మూటకట్టుకున్నాడు. ఒక పనైంది. ఇక అతనితో ముచ్చరించుకోవాలి కదా. అతనితో ఏం కబుర్లు చెప్తావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింపు చేసుకుందాం అని అన్నాను. మాధవరావు సరే కూర్చోండి. ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి. ఇదిగో ఈ ఆకులు కారు పుచ్చుకోండి. వక్కలు సున్నము డబ్బాలో ఉన్నాయి. తలపై టోపీ పెట్టుకొని నేను ఒక క్షణంలో వచ్చేస్తాను. సాయిబాబా లీగల అగాధము నేను మీకు ఎంతని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూసామా. నేను కేవలం గ్రామవాసుణ్ణి, మీరంతా పట్టణ వాస్తవ్యులు. అంతులేని వారి లీలలను నేనెలా వర్ణించను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకొని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. తర్కానికి అందని ఈ దేవుని లీలలను, వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతులేదు. అవి విలక్షణమైనవి. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించి ఒకరు జ్ఞానులు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయమైనా వారు స్వయంగా చెప్పలేరా? మా వద్దకు పంపించడం ఎందుకు? వారు చేసేది ఏమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెదుట జరిగిన వృత్తాంతాన్ని చెప్తాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుషుల అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాబా పరీక్షించిన తర్వాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెప్తుండగా, ఉపదేశం అన్నమాట చెవులలో పడగానే వెంటనే నా మనసులో విద్యుల్లత మెరిసినట్లుగా నాకు సాటయ్య యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చెలించిన నా మనస్సును స్థిరపరచడానికే కదా బాబా నన్ను శ్యామ వద్దకు పంపడం. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలను అణిచివేశారు. కథాశ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను, మాటలను కొంచెం కొంచెం చెప్తుంటే వారి భక్త వాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. అటు తర్వాత శ్యామ మరో కథ చెప్పసాగాడు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని
విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనీరు జనుల వెంట షిరిడీకి వచ్చింది. కాశాబా దేశ్ముఖ్ యొక్క తల్లి. ఈమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు. దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చని ఆమె మనసులోని కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషుల్లో శ్రేష్ఠులు, పవిత్రులు. వారి నోటి నుండే మంత్రాన్ని గ్రహించాలి. మరెక్కడ తీసుకున్నా అది అపవిత్రం కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకుని అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు. ఓ గుక్క నీరు కూడా తాగలేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్నిచ్చే వరకు ఆమె అలాగే ఉపవాసంలో ఉంటారని గట్టి దీక్షతో ఉంది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావడం వ్యర్థమని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది. అలా అన్నపానాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె అలసి నీరసించిపోయింది. చాలా ఉదాసీనురాలయ్యింది. ఇదేం బాగాలేదు. ఈ వృద్ధురాలు మరణానికి భయపడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజు వల్లనే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఇవాళ ఏమిటి సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నారాయణ్ణి బుర్ర బాగా పాడైంది. నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధతో ఉన్నాను కనుక బాబాను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాను. ఇదేం చమత్కారం, ఇదేం గారడి, మీ లీల ఇతరులకు అర్థం కాదు. మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం మానివేసి 3 రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాలయందు ఆమెకు చాలా నిష్ట. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకు ఇలా భయపెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పజెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలవక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బ్రతుకుతుందనుకోను. మీరు స్వయంగా ఆమెకి ఏదైనా చెప్పండి అని అన్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో అయ్యింది. మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తర్వాత అధ్యాయంలో ప్రేమరసపూరితమైన కథతో తీరుతుంది. ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. హేమాడ్ పంతు సాయి శరణుజొచ్చి అనాయాసంగా భవాన్ని తరింపజేయడానికి శ్రవణంలో తత్పరుల వంటి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరేపితం భక్త హేమాడ్ పంతు విరచిత శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మదనుగ్రహం అను 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత 19వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి సూక్ష్మం కంటే అత్యంత సూక్ష్మం, మహత్తు కంటే అత్యంత మహత్తు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం వస్తు జాలమంతా సాయియే. ఇటువంటి సద్వస్తువుకు రంగు రూపులతో ఒక ఆకారాన్ని ఇచ్చి చర్మ చచక్షువులతో
చూడాలని కోరిక కలిగింది. సూర్యోపాసకులు సూర్యునికి భక్తి భావంతో ఒత్తులతో హారతి ఇస్తారు. విఘ్నేశ్వరుని భక్తులు బెల్లంతో గణపతిని చేసి బెల్లం నైవేద్యం పెడతారు. సముద్రంలోని నీటిని దోసిళ్లతో తీసుకుని సాగరానికి ఆర్ఘ్యం ఇస్తారు. ఇవన్నీ గమనిస్తే అనుచితంగా ఉంటాయి. సూర్యదేవుడు సాగరుడు గొప్ప ప్రభావం కలవారు. భక్తుల భావాన్ని ఉదార స్వభావంతో చూస్తారు. వారు ఉచితానుచితాలను పట్టించుకోరు. భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం వారి పని. సమానశీల వ్యసనేషు సఖ్యం, ఇది సామాన్య సూత్రమైన శరీరం మరియు ఆత్మ యొక్క సంగమం పరమ అనివార్యం. ఇవి పరస్పరం భిన్న స్వభావం కలవి, అయినా రెంటికి విలక్షణమైన స్నేహం. ఒకటి లేక మరొకటి విడిగా క్షణమైనా ఉండలేవు. ఈ శరీరం నశించిపోయేది, ఆత్మ నిర్వికారం నశించనిది, అయినా రెంటికి అపారమైన ప్రేమ. అందువలనే ప్రపంచంలో చక్ర భ్రమణ ఆత్మ మహాశక్తి కలది. దీనికంటే సూక్ష్మం అవ్యక్తం అదే ఆకాశం, ప్రకృతి లేదా వ్యక్తం, దానినే మాయా అని కూడా అంటారు. వీటన్నిటికంటే పురుషుడు సూక్ష్మం. ఇంద్రియాదులన్నిటికీ అక్కడే విశ్రామం. అంతిమ పరమగతి కూడా అదే, శుద్ధ బ్రహ్మ కూడా అదే. ఇటువంటి ఆత్మ నిర్వికారి అయి ఉండి స్ఫటికంలా స్వచ్ఛమైనదే అయినా ఈ ప్రపంచంలో మాయతో మరియు కర్మలతో బంధింపబడినట్లు భాషిస్తుంది. స్ఫటికంలో ఎరుపు, నలుపు, పసుపు రంగులు ప్రతిబింబించిన స్ఫటికం మాత్రం అన్ని రంగుల కంటే వేరుగా ఉంటుంది, నిర్మలంగా విశేషంగా ఉంటుంది. ఎండమావులలోని నీరు, ముత్యపు చిప్పలోని వెండి, చుట్టుకొని ఉన్న త్రాడులో లేని పాము అభాస. త్రాటిపైన సర్పాన్ని ఆరోపించడం వాస్తవంగా అప్రమాణం. అట్లే నేను ఈ శరీరాన్ని అని అభిమానం కలిగి ఉండడం, ఏ బంధం లేని ఆత్మకు మిథ్యాబంధనాన్ని కలిగించడం. దేహాంద్రియాలు, మనస్సు, ప్రాణం వీటన్నిటికంటే ఆత్మ విలక్షణమైనది. ఆత్మ స్వయం జ్యోతి, శుద్ధ చైతన్యం, ఆకార వికారాలు లేనిది. శరీరం, బుద్ధి, మనసు, ప్రాణం వీనిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వ భోక్తృత్వ భావం, సుఖదుఖాలు అనివార్యం. మర్రి విత్తనం ఎంత సూక్ష్మమైనది, దాని గర్భంలో మర్రి వృక్షం యొక్క శక్తి ఇమిడి ఉంది. ఆ వృక్షంలో అసంఖ్యాకమైన విత్తనాలు, వానిలో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఇలా ప్రతి మర్రి విత్తనంలో ఒక్కో మర్రి వృక్షం ఉంటుంది. ఇది ప్రళయాంతరం వరకు గోచరిస్తుంది. విశ్వం కూడా ఇట్లే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని శ్రద్ధగా అవలోకించండి. నిర్భయత్వాన్ని, శాశ్వతత్వాన్ని, ముక్తతను, స్వతంత్రాన్ని, పరమాత్మ ప్రాప్తిని పొందడమే జీవితానికి సాఫల్యత. మానవ జన్మ యొక్క ధ్యేయం ఇదే. జ్ఞానం లేకుండా మోక్షం లేదు, విరక్తి లేకుండా జ్ఞానం కలుగదు. ప్రపంచం అశాశ్వతమని మనసుకు అనిపించినంత వరకు విరక్తి కలగదు. ఈ ప్రపంచం అనినిత్యమని తెలుసుకునేలోగా విశ్వభాష దృష్టికి గోచరమవుతుంది. దాని వలన బాటసారి ఎటు పోవాలో తెలియక మధ్యలో తడబడతాడు. ఈ విశ్వభాష ఇలాంటిది. శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ యందు మాయా విలాసం మిథ్యం. ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది. దీని కొరకు వ్యర్థమైన ప్రయాస ఎందుకు? స్వప్నం నుండి జాగృత అవస్థకు రాగానే స్వప్నం మాయమైపోతుంది. అందువలన ఆత్మ స్వరూపంలో స్థిరపడిన వారు ప్రపంచంలోని విషయ సుఖాలను కోరుకోరు. ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానం మరియు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం లేకుండా శోకమోహాది బంధనాలను విడిపించుకోవడానికి ఆత్మ జాగృతి తప్ప అన్యోపాయం లేదు. సాధనాలన్నిటిలో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామాఫల సమానమని, భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలమని,
సేవించడం లాంటిదని చెప్పేవారు. భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది, జ్ఞానం పరిపక్వమైన రామాఫలం వంటిది. ఒకటిని మించి మరొకటి సువాసనలతో మధుర రసంతో ఉంటాయి. రామాఫలాన్ని కాయగానే కోసి పండేస్తే దానిలోని గుజ్జు వగరుగా ఉంటుంది. చెట్టు పైన పండే వరకు ఓపికగా ఉన్న వారికే అది మధురంగా ఉంటుంది. రామాఫలం చెట్టు పైన పరిపక్వమైతేనే అది మధుర రసంతో ఉంటుంది. నేలపైన పండిస్తే వగరుగా ఉంటుంది. చెట్టు పైన పండించడాన్ని ఎరిగిన వారే దాని రుచిని ఆస్వాదించగలరు. సీతాఫలానికి ఈ ప్రయాస లేదు. గుణం తక్కువైనా విలువ ఎక్కువే. రామాఫలానికి పతన భయము ఉంది. అట్లే జ్ఞానులకు కూడా నిర్భయం అనేది ఉండదు. వారు అష్టసిద్ధులను జయించాలి. ఏమాత్రం అలసత్వం పనికిరాదు. అందువలనే సాయి దయామయులు చాలా వరకు తమ భక్తులకు భక్తి మరియు నామస్మరణ గురించే వివరిస్తూ ఉండేవారు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైందని అర్జునునికి చెప్పారు. అట్లే సాయిబాబా కూడా భక్తుల భవబంధనాలు విడిపోవడానికి ఇదే సాధన చెప్పారు. ఈ విషయాన్ని ఇలా ఉంచి గత అధ్యాయంలో వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిన దానిని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతలారా శ్రద్ధగా వినండి. శక్తి ఉడికిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది. ఆమె పరిస్థితిని చూచి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు. ఇది పూర్వకథ. సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపజేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక. బాబా ఆజ్ఞానుసారం మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను. వృద్ధురాలి నిగ్రహాన్ని చూచి బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ. బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిపించి, అమ్మా, నువ్వెందుకు ఇలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు? మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబా ఎవరైనా ప్రౌఢశ్రీని అమ్మ అని, పురుషులను కాక, బాపు, భాయి అని మధురంగా పిలిచేవారు. వారి అంతరంగం ఎంత ప్రేమమయమో వారి పలుకు కూడా అట్లే మంజులం. దీన దయాళువైన శ్రీ సాయి దీన దుర్బలుల యందు కరుణ కలిగి ఉంటారు. ఆమెను పిలిచి తన ఎదుట కూర్చుండబెట్టుకొని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింప చేయడానికి, భక్త చకోరాల దప్పికను తీర్చడానికి చిద్ఘనులైన సాయి కురిపించిన ఆనంద రసాన్ని సేవించండి. అమ్మా, నిజం చెప్పు, ఇలా ఎందుకు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు? నేను రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీరును మాత్రమే. నాపై దయ చూపించు. నేను నిజంగా నీ బిడ్డను. నీవు తల్లివి. పరమ సుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. మా గురువు గొప్ప ఔలియా, దయామయుడు. నేను వారి సేవ చేసి అలసిపోయాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం. ఎంత శ్రమ పడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక. కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు. 2 పైసలనే యాచించారు. వానిని నేను వెంటనే ఇచ్చేశాను. మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను. మా గురువు ఏ కోరికలు లేనివారు. వారికి 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బు అడిగే వారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహించకండి. వారికి వ్యవహారికమైన పైసలపై కోరిక లేదు. వారికి పైసలతో ఆలోచనే లేదు. వారికి కాంచనంతో ఏం పని? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. వారు అడిగినవి రెండు శ్రద్ధ మరియు సహనం. ఇవే 2 పైసలు, వేరే ఏవీ కావు. నేను వానిని అప్పుడే ఇచ్చేశాను. దానితో గురుమాత్ర ప్రసన్నులయ్యారు. అమ్మా, ధైర్యమే సహనం. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి చేరుస్తుంది. పురుషులలోని పౌరుష శక్తి అయిన ఈ సహనం
పాప తాప దైన్యాలను నివారిస్తుంది. యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది. భయభీతులను నెట్టివేస్తుంది. కీర్తి ప్రతిష్టలను కలిగించేది ఈ సహనమే. ఇది కష్టాలను తరిమివేస్తుంది. ఇది ఎవరికీ అంతుపట్టనిది, ఆలోచనలకు అందనిది. సహనం దుర్గుణాలకు గని, సద్విచారాలకు రాణి. శ్రద్ధ మరియు సహనం ఈ రెండు స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్కా చెల్లెళ్ళు. సహనం లేకపోతే మనుష్యుల పరిస్థితి దైన్యం. గొప్ప పండితుడైన గుణవంతుడైన సహనం లేని జీవితం వ్యర్థం. గురువు మహా సమర్థులైన కేవలం శిష్యుల ప్రజ్ఞని, గురుచరణాలలో ప్రబల నిష్టను, దృఢమైన శ్రద్ధను, ధైర్యాన్ని, సహనాన్ని అపేక్షిస్తారు. రాయిని మరియు రత్నాన్ని రెండుని చక్కగా అరగతీస్తే రెండు బాగా మెరుస్తాయి. రాయి రాయిగానే ఉంటుంది, మణి మణిలాగానే ప్రకాశిస్తుంది. మెరవటానికి రెంటిని ఒకేలా అరగతీయాలి. రాయి రత్నం యొక్క తత్వాన్ని గ్రహించగలదా? మణివలే తేజస్సుతో ప్రకాశించగలదా? రాయి తన స్వభావానుసారం నున్నగా కాగలదు. నేను 12 సంవత్సరాలు గురువు పాదాల వద్ద ఉన్నాను. చిన్నవాణ్ణి అయినా నన్ను గురువు పెద్దవాణ్ణిగా చేశారు. అక్కడ అన్నవస్త్రాలకు ఏమీ లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ. వారు మూర్తీభవించిన భక్తి ప్రేమ. వారికి శిష్యులపైన వాస్తవమైన ప్రేమ. మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని, వైభవాన్ని వర్ణించ శక్యం కాదు. వారి ప్రేమను ఎలా వర్ణించను? వారిని చూడగానే ధ్యానంతో కళ్ళు మూసుకుంటాయి. మేము ఉభయులం ఆనందంలో మునిగిపోయేవారం. నేను ఇతర వస్తువులను చూడటం ఎరగను. నేను అహర్నిశలు ప్రేమగా గురుముఖావలోకనమే చేసేవాణ్ణి. నాకు ఆకలి దప్పలు ఉండేవి కావు. గురువు లేకపోతే మనసు అస్వస్థతగా ఉండేది. వారు తప్ప వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యం లేదు. రోజు వారొక్కరినే స్మరించేవాణ్ణి. గురువు యొక్క కౌశల్యం అద్భుతం. ఇదే మా గురువు అపేక్షించినది. ఇంతకంటే వేరే ఏదీ కోరలేదు. వారు నన్నెన్నడూ ఉపేక్షించలేదు. వారు ఎప్పుడూ నన్ను కష్టాల నుండి రక్షించేవారు. నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరానికి అవతల ఉంచేవారు. అయినా వారి సాన్నిధ్య సుఖం దూరం కాకుండా నన్ను కృపాదృష్టితో చూసుకునేవారు. తాబేలు తన పిల్లలకు దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువు పద్ధతి కూడా అట్లే కృపాదృష్టితో పోషిస్తారు. అమ్మ, ఈ మసీదులో కూర్చుని చెబుతున్నాను, ప్రమాణపూర్వకంగా నమ్ము. గురువు నా చెవిలో ఏమీ ఊదలేదు. నేను నీకు ఎలా ఊదుతాను? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తాబేలు యొక్క ప్రేమ దృష్టి ద్వారానే పిల్లలకు సుఖం, సంతృష్టి. అమ్మా, ఊరికే ఎందుకు కష్టపడతావు? ఉపదేశం గురించి నేనేమీ ఎరుగను. నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది, దాని పిల్లలు మరో తీరాన ఉంటాయి. వాని పాలన పోషణ దృష్టాదృష్టులతోనే మంత్రాల గొడవ వ్యర్థం. నీవు వెళ్ళి అన్నం తిను. నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. ఒక్క నా యందు దృష్టి ఉంచు, పరమార్థం చేతికందుతుంది. నీవు నన్ను అనన్య దృష్టితో చూడు, నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు వేరే ఏదీ నేర్పించలేదు. సాధనల సంపద అవసరం లేదు. షట్శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. కర్త హర్త గురువేయని సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉండాలి. అలా గురువు యొక్క మహిమ అపారం. గురువు హరిహర బ్రహ్మమూర్తి. వారి శక్తిని తెలుసుకున్న వారు ఒక్కరే త్రిజగాలలో ధన్యులు. బాబా ఆ విధంగా ఆ వృద్ధురాలికి బోధించగా ఆమె మనసులో విషయం బాగా నాటుకుంది. బాబా చరణాలపై శిరసు నుంచి
ఆమె తన దీక్షను వదిలింది. ఆ కథనంతా విని ఆమె యొక్క సమర్పణ బుద్ధిని తెలుసుకొని ఆ కథలోని నా మనసులో నా మనసులో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. బాబా యొక్క ఈ లీలను గని పరమానందంతో కంఠం గద్గదమైంది. ప్రేమాద్రేకంతో శరీరం రోమాంచితమైంది. బాబా బోధ నా అంతరంగంలో బాగా నాటుకుంది. నా గద్గద కంఠాన్ని చూచి మాధవరావు, ఏమిటి అన్నా సాహెబ్, ఊరికే మౌనంగా కూర్చుండిపోయారెందుకు? శరీరం పులకితమైంది కదూ. నా బాబాకు సంబంధించిన ఇటువంటివి అనేక కథలున్నాయి, నేను ఎన్నని చెప్పను అని మాధవరావు చెప్తుండగా గంటం మ్రోగడం వినిపించింది. ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్ళి కూర్చుంటారు. బాబాకు విధిపూర్వకంగా గంధాక్షతలతో అర్ఘ్యపాద్యాది పూజను చేస్తారు. అటు తర్వాత బాబూసాహెబ్ జోగ్గు భక్తి ప్రేమలతో పంచారతిని ఇస్తాడు. భక్తులంతా హారతిని పాడుతారు. ఆ హారతి సమయాన్ని తెలుపుతూ గంట గణగణమని మ్రోగసాగింది. నా మనసులోని సంశయం పోయింది. మేము మసీదుకు బయలుదేరాం. మధ్యాహ్న సమయంలోని ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిపి చేస్తారు. స్త్రీలు మసీదు పైన, పురుషులు క్రింద మండపంలో ఉండేవారు. తాళాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా ఉచ్చస్వరంతో, ఉల్లాసంతో, ఆనందంగా అందరూ హారతిని పాడుతారు. మేము మండప ద్వారం వద్దకు వెళ్ళాం. హారతి ఘనంగా జరుగుతోంది. పురుషులు మెట్లు వద్ద గుమిగూడి ఉన్నారు. పైకి వెళ్ళడానికి స్థలం లేదు. హారతి పూర్తి అయ్యే వరకు క్రిందనే ఉండి తర్వాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చు అని నా ఆలోచన. నేను అలా అనుకున్న మాధవరావు మెట్లెక్కి నా చెయ్యి పట్టుకొని నన్ను కూడా బాబా వద్దకు లాక్కొని వెళ్ళాడు. బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చొని చిలుము పీలుస్తున్నారు. వారి ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచారతిని ఇస్తున్నాడు. అలా ఆ హారతి సమయంలో మాధవరావు బాబా యొక్క కుడివైపున కూర్చొని నన్ను బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు. శాంతమూర్తి, సత్పురుషులు శిరోమణి అయిన బాబా మంజుల స్వరంతో, శ్యామరావు నాకు దక్షిణగా ఏమిచ్చాడు అని అడిగారు. బాబా, ఇదిగో శ్యామరావు ఇక్కడే ఉన్నాడు, దక్షిణకు బదులుగా నమస్కారాలు ఇస్తాను, అవే నేను బాబాకు అర్పించే 15 రూపాయలు అని అన్నాడు అని చెప్పాను. సరే, మీరు ఉభయులు ముచ్చటించుకున్నారా? మీరు ఏం మాట్లాడుకున్నారు? అదంతా నాకు చెప్పు. నమస్కారాల కథ అలా ఉండని, అతనితో మాట్లాడినదంతా ఏమిటో నాకు వినిపించు అని వారనగా జరిగిన వృత్తాంతాన్ని బాబాతో చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది. కానీ గట్టిగా హారతి చప్పుడు, నాలోని పరమానందం నా పెదవుల నుండి ప్రవహించింది. తలగడకు ఆనుకొని కూర్చున్న బాబా నా మాటలు వినడానికి ముందుకు జరిగారు. నేను కూడా ముందుకు జరిగి చెప్పనారంభించాను. బాబా అక్కడ విన్న వృత్తాంతం మనసుకు మధురంగా అనిపించింది. అందులోని ఆ ముదుసలి స్త్రీ కథ అత్యంత అద్భుతం. శ్యామరావు ఆ విషయాన్ని చెప్పడంతో నా అజ్ఞానం నాకు తెలిసి వచ్చింది. ఆ కథ నెపంతో మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది అని చెప్పాను. అప్పుడు బాబా అత్యంత ఉత్సుకతతో, ఏమిటా విశేషమైన కథ, ఎలాంటి అనుగ్రహం, అదంతా నాకు చెప్పు అని అడిగారు. అప్పుడే తాజాగా విన్న కథ, పైగా నా మనసులో బాగా నాటుకున్నది. ఉన్నది ఉన్నట్లు మనవి చేశాను. అది విని బాబా ప్రసన్నులైనట్లు కనిపించారు. అలా నేను చెప్పినదంతా బాబా శ్రద్ధగా విని వెంటనే నాతో, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్పారు. మరలా ఎంతో ఉత్సాహంగా, నీవు విన్న కథ నిజంగా మధురంగా ఉందా? నీ మనసుకు బాగా పట్టిందా? నిజంగా సార్థకత అనిపించిందా అని అడిగారు. బాబా, ఈ కథాశ్రవణంతో నా మనసులోని వేదన తొలగిపోయి శాంతి కలిగింది. నాలోని ఆవేదన తొలగింది. నాకు నిజమైన మార్గం తెలిసింది అని చెప్పాను. అప్పుడు బాబా, మా పద్ధతి విశిష్టమైనది. ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞానప్రాప్తికి ధ్యానం చేయాలి. ఆ ధ్యానమే ఆత్మానుష్ఠానం. దాని ద్వారానే మనోవృత్తి శాంతిస్తుంది. కోరికలన్నింటినీ వదిలి
సర్వజీవులలో ఉన్న పరమాత్మను ధ్యానించాలి. ధ్యానం సరిగ్గా కుదిరినప్పుడు ఆత్మ ప్రాప్తిస్తుంది. సచ్చిత్ ఆనందం నా యొక్క స్వరూపమని తెలుసుకొని ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించు. ఇటువంటి ధ్యానం కుదరకపోతే నా ఈ సగుణ రూపాన్ని నఖశిఖాంతం అహర్నిశలు మనసులో అనుసంధానం చేయి. నన్ను అలా ధ్యానిస్తే మనోవృత్తి నిశ్చలమై ధ్యాత ధ్యానం ధ్యేయం అన్న త్రిపుటి తొలగిపోతుంది. ఈ త్రిపుటి పోగానే ధ్యాత చైతన్య ఘనుడైపోతాడు. ఇదే ధ్యానం యొక్క లక్ష్యం. దీని ద్వారా బ్రహ్మలో లీనమైపోతావు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు మరొక తీరాన ఉంటాయి. వానికి పాలు కానీ వెచ్చదనం కానీ ఉండవు. కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతాయి. పిల్లలు ఎప్పుడూ తల్లినే ధ్యానిస్తుంటాయి అంతే. వానికి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. పాలు కానీ వేరే ఆహారం కానీ అవసరం లేదు. తల్లి చూపులే వానికి పోషణ. ఈ కూర్మ దృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి, పిల్లలకు స్వానంద పుష్టి. అట్లే గురు శిష్యులలో ఐక్యతా సృష్టి. సాయి నోటి నుండి చెప్పిన ఈ వచనాలు ముగిసేసరికి హారతి చప్పుడు ఆగి శ్రీ సచ్చిదానంద సద్గురికి జై జై అంటూ అందరూ కేకలు వేశారు. నీరాజనోపచారాలు విస్తారమైన హారతి ముగిశాయి. జోగు పటికీ బెల్లాన్ని అర్పించగా బాబా తమ చేతులు చాపారు. ఆ చేతుల నిండా జోగు నిత్య క్రమానుసారం పటికీ బెల్లాన్ని దోశల నిండా ప్రేమపూర్వకంగా పెట్టి నమస్కరించాడు. ఆ మొత్తం పటికీ బెల్లాన్ని బాబా నా చేతులలో గుమ్మరించి, నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ పటికీ బెల్లం వలె అవుతుంది. నీ మనసులోని కోరికలు సంశయాలు తీరుతాయి అని చెప్పారు. నేను బాబాకు అభివందనం చేసి, బాబా నాకు మీ ఆశీర్వచనమే చాలు, నన్ను రక్షించండి అని వారి కరుణను ప్రార్థించాను. అప్పుడు బాబా కథను శ్రవణం మననం మరియు నిధి ధ్యానం చేస్తే స్మరణ మరియు ధ్యానం కుదిరి ఆనందఘరుడైన పరమాత్మ ప్రకటమవుతాడు. చెవులలో విన్న కథనంతా నీ మనసుకు పట్టించుకుంటే శుభప్రదమైన గని తెరుచుకుంటుంది. నీ పాపాలు ప్రక్షాళనమవుతాయి. తుఫాను గాలి వీచితే సముద్రంపై అలలు లేచి అసంఖ్యాకమైన బుడగలు నురుగు తీరానికి కొట్టుకొని వస్తాయి. అలలు బుడగలు నురుగు సుడిగుండాలు ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు. ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే. గాలి శాంతించగానే అన్నీ ఒక్కటే. ఎందుకు ఈ విధంగా జరిగింది అనో లేదా ఎందుకు నాశనమైందని అందామా, జరిగినదంతా మాయాలీల అని అర్థం చేసుకోవాలి అంతే. సృష్టిలో జరిగేవన్నీ ఇట్లే అని గ్రహించి వివేకులు నశ్వరమైన వాటిని కోరరు. వారు శాశ్వతమైన ఆత్మను సాధిస్తారు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి. బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానం సరిగ్గా కుదరదు. సమ్యగ్ విజ్ఞానానికి ధ్యానం మూలం. దీనికి ప్రత్యేగాత్మానుష్ఠానమని పేరు. అయితే క్రియరహితమైన దానిని ఎలా ధ్యానించాలి? ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు మరియు ఈశ్వరుడే గురువు. ముగ్గురిలో అణుమాత్రమైన భేదం లేదు. వారిని వేరువేరుగా చూచిన వారు నష్టపోతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. బాపూజీ విధి ధ్యాన పరిపక్వతమైతే జాత ధ్యానం ఒక్కటైపోతే నివాత దీపక కళిక వలె చిత్తం శాంతిస్తుంది. అదే సమాధి. ఏ కోరికలు లేక సర్వజీవులలోనూ ఒక పరమాత్మయే అని మరియు ఒక ఆత్మ తప్ప రెండవ వస్తువేదీ లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మధ్యానం కుదురుతుంది. అజ్ఞానం వలన చేసే కర్మబంధనాలతో
సంబంధం తొలగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధాలు వదిలిపోతాయి. అప్పుడు మోక్షంతో కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు. ఆత్మ అసలు ఉందా లేదా? ఉంటే అంతటా ఒకటే ఉందా? లేక వేరువేరు చోట్ల వేరువేరుగా ఉందా? ఆత్మ కర్తయా లేక కర్మలు చేసేదా? ఏ కర్మలు చేయనిదా అని ముందుగా షట్శాస్త్రాలు వెతికి తెలుసుకోవాలి. ఆత్మ ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవ జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. అక్కడే మోక్షం మరియు పరమానంద ప్రాప్తి. అందునికి ఏనుగుని గూర్చి వర్ణించడానికి బృహస్పతి వంటి వక్తను తీసుకొని వస్తే మాత్రం అతని వాక్చాతుర్యం ఏనుగు రూపాన్ని చూపించగలదా? అట్లే వాక్కుకు అతీతమైన దానిని వర్ణించగల వీలు కాదు. వక్త యొక్క నోరు, అంధుని చెవులు అతనికి చూపును ఇవ్వగలవా? ఏనుగు స్వరూపాన్ని చూడడానికి అంధునికి ఉపయోగపడేవి నిజంగా నేత్రాలే కదా. మరి ఆ నేత్రాలు లేనప్పుడు అంధుడు ఏనుగును ఎలా చూడగలడు? అట్లే గురువు దివ్య నేత్రాలను ప్రసాదించినప్పుడే జ్ఞానప్రాప్తి. సాయి స్వరూపం యథార్థ జ్ఞానం. వారు మూర్తీభవించిన పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవడమే వారి ధ్యానం, అనుష్ఠానం. అదే వారి దర్శనం. అజ్ఞానం నుండి, కోరికల నుండి, కర్మబంధనాల నుండి విమోచనం కావాలంటే వేరే ఇతర సాధనలు లేవు. దీనిని బాగా తెలుసుకోవాలి. సాయిబాబా మీ వారు కాదు, మా వారు కాదు. వారు సర్వజీవులలో ఉండే పరమాత్మ. సూర్యుడు సకల జగానికి సంబంధించినట్లు బాబా అందరికీ చెందినవారు. ఇప్పుడు వారి మాటలను వినండి. సర్వసాధారణమైన అవి అమూల్యమైనవి. వానిని ఎప్పుడూ స్మరణయందుంచుకుంటే ఫలప్రదం. పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేరు. మానవులే కాదు, పశుపక్షులు కూడా అంతే. అందుచేత ఎవరిని పొమ్మని తరమకండి. వచ్చేపోయే వారిని ఆదరించండి. దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు, అట్లే విశ్రమించటానికి చోటు ఇస్తే ఈ శ్రీహరి సంతుష్టుడవుతాడు. ఎవరికైనా డబ్బులు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తే ఇవ్వవద్దు. కానీ వారిపై కుక్కలా అరవకు. ఎవరైనా 100 మాటలన్నా సరే స్వయంగా కఠినంగా బదులివ్వకు. నిరంతరం సహనాన్ని వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. ప్రపంచం తలక్రిందులైనా మనం వెనక ముందు కాకూడదు. నిశ్చింతగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూడాలి. నీకు నాకు మధ్యనున్న గోడ పడగొట్టేసి చూడు. అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నేను నువ్వు అను భేద బుద్ధియే గురు శిష్యుల మధ్యనున్న గోడ. దాన్ని పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. అల్లా మాలిక్. అతడు కాక రక్షకుడు ఎవరు? అతని లీల అలౌకికం, అంతులేనిది, అర్థం కానిది. అతడు ఏది తలచితే అదే జరుగుతుంది. తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభీష్టం తీరుతుంది. రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను, సంతుష్టిని అనుభవిద్దాం. ఇక్కడ అమరులెవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. శ్వాసోచ్ఛ్వాసాలతో నడుస్తున్నంత వరకు జీవులలో మాత్రమే ఉంటాడు. బాబా యొక్క ఆ కృపా వచనాలు చెవులలో పడగానే దప్పికగొన్న వారికి నీరు లభించినట్లుగా ఆతురతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్న సాయి వంటి సద్గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్లు ఏ
యథాయాం అంటే సర్వభారాలు కర్మలపైనే. యథా కర్మ యథాశ్రుత. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
मैना जानू, मैना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా